నమస్తే, నేను ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి నీటిపారుదల శాఖ మంత్రిని, సెంట్రల్ మినిస్టర్ని కలిసి మాట్లాడి వచ్చారు. అయితే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. అసలు ఆయన ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏ కామెంట్స్ చేయడం వెనుక ఏముంది? ఆయనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ తెలిసి దాని ముందు చర్యల్లో భాగంగా ఇలా ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టే అందరికీ ఒక హెచ్చరికలు జారీ చేశారా? అసలు ఏంటి ఆయన మైండ్లో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ని కలిశారు ఢిల్లీ వెళ్ళి. అయితే ఏదో వాటర్కి సంబంధించి లేదంటే ప్రాజెక్టుల కోసం కలిశారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు అక్కడి వరకు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త అని. ఇది విన్నాక అందరూ షాక్. అంటే ఢిల్లీ వెళ్ళడానికి రీజన్ వేరే అయ్యి ఉండొచ్చా? అక్కడ వెళ్ళాక ఈయనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, అందుకే ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టారు అని. ఏం జరిగింది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఏ నిధులు తెచ్చురావాలి, అలాగే కొత్త పరిశ్రమలను ఏ విధంగా ఆమోదం తెలుపుకోవాలి, ఈ యొక్క అంటే రాష్ట్రంలో పరిస్థితులను వాళ్ళకి వివరించేసి ఏమేమి అంటే ఏం చేయబోతున్నాం, ఇక్కడ కేంద్రం ఎలాంటి సహాయం చేయాలని చెప్పని వాళ్ళకి చెప్పి మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఈ 19 నెలల కాల పరిమితిలో మనం చూసుకుంటూనే ఉన్నాం. చాలా అద్భుతమైన విజయం సాధించారు అయితే నిస్సందేహంగా చెప్పొచ్చు. కేంద్రం కూడా గతంతో పోలిస్తే చాలా గొప్పగా సహాయం చేస్తుంది, అందుట్లో అనుమానం ఏం లేదు. ఈ క్రమంలో ఎప్పుడు ఆయన వెళ్ళినా కూడా నాకు తెలిసినంత వరకు రాజకీయ కోణాలు చాలా తక్కువ ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ముందుంటది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఏదన్నా రాష్ట్రంలో జరిగే సంఘటనకు సంబంధించి వాళ్ళకు వివరించి ఏం చేయబోతున్నారో చెప్పినా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బాధ్యత కూడా, ఎందుకంటే కూటమి ఇక్కడ ఉంది, అలాగే ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్న ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా 2 మంత్రులు ఉన్నారు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంత్రిగా ఒకరినొకరు పంచుకుంటాం. ఎందుకంటే ఇది జోడెద్దుల సవారీ ఇప్పుడు. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏగా ఉంది కాబట్టి రాష్ట్ర సమస్యలు వాళ్ళకి ఇవ్వటం, అలాగే జాతీయ స్థాయిలో వాళ్ళు తీసుకునే కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే దాని మీద ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. అట్లానే వాళ్ళు కూడా రాష్ట్రం 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అంటే 5 సంవత్సరాల విధ్వంసం చూసిన తర్వాత వాళ్ళు రాష్ట్రానికి జరిగిన అన్యాయం వాళ్ళకు కూడా అర్థమైపోయిన తర్వాత దీన్ని ఒడ్డున పడేయాలి అంటే, ఎందుకంటే వాళ్ళకు తెలిసినంత వరకు జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి బాగా తెలుసు. ఇవి నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే వీళ్ళకి గనక ఇదోధికంగా సహాయం అందజేసి ఉపాధి మార్గాలు కనుక చూపించగలిగితే ఆంధ్రప్రదేశ్ అద్భుతాలు సృష్టిస్తుంది. దానివల్ల దేశానికి కూడా మేలు జరిగిద్ది. ఈ శక్తియుక్తులన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడే వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కలుగజేసి వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకుంటే దేశానికి కూడా ఉపయోగపడద్దని చెప్పని ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే వాళ్ళు కూడా గుర్తించారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందుకనే ఏ కొత్తది వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉన్నారు. అలాగే సాంకేతికనే అందిపుచ్చుకునే దాంట్లో ముందుండే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించుకొని మిగిలిన వాళ్ళు దాని గురించి తెలుసుకునే లోపు ఆయన ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన ముందుకెళ్తే క్రమంలో ఇప్పుడు కూడా రేపు ఎండాకాలం రాబోతూ ఉంది. అట్లాగే ఇప్పుడు పోలవరం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించినవి కావచ్చు, మార్చి లోపు వాళ్ళు ఇవ్వాల్సినవి తీసుకొని వచ్చేస్తే మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్తగా కేటాయిస్తారు కాబట్టి బడ్జెట్లో. అట్లాగే బడ్జెట్కి సంబంధించిన మొన్న వివరాలన్నీ కూడా వచ్చినాయి కాబట్టి అందుట్లో రాష్ట్రానికి ఇంకేం రావాలని చెప్పిన ఆర్థిక మంత్రి గారిని కోరే విధానం కావచ్చు, ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రం ఆయన ముందు రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇస్తారు, ఆ తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే చంద్రబాబు నాయుడు లాంటి గారి వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దాని ప్రజలకు కూడా ఈ మధ్య అర్థమైపోయింది. కారణం ఏంటంటే ఒకేపు నుంచి వరుస కుంభకోణాలు, ఆ కుంభకోణాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇరుక్కుంటున్న విధానం, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆధారాలతో కూడినటువంటి సమాచారంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. రెండోది, వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేరు అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని. కానీ ఆయన వాటిని అధిగమించి వాడు ఇచ్చిన దానికంటే అదనంగా
వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా కొన్ని లక్షల మందికి అదనంగా ఇస్తూ, వేల మందికి అదనంగా ఇస్తూ, ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖు లోపే సంక్షేమ పథకాలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగాను, లేకపోతే చేతికి డబ్బులు ఇచ్చే విధంగాను ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకేమైనా పోలవరం పరుగులు ఎత్తిస్తూ ఉన్నారు. అలాగే పరిశ్రమలు చూస్తూ ఉంటే ఈరోజు సాంకేతిక పరంగా ఏ విధంగా తీసుకొని వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, వీటిలో శంకుస్థాపనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అమరావతి రాజధాని పనులు శరవేగంగా మళ్ళీ మొదలైనవి. శరవేగంగా అంటే విపరీతమైన వేగం అయితే నేను చెప్పలేను, కానీ కదలికంటూ వచ్చింది, పనులు అయితే ప్రారంభమైనవి. ఇదే కొనసాగితే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు 2029 నాటికి వాళ్ళు అనుకున్నటువంటి అమరావతి రూపకల్పన అనేది ఒకటైతే జరిగింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకి ఆయుధాలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ కనపట్టలేదు. ఏ దావాలు చూసుకున్నా కూడా ఆ దావాలు వీళ్ళే ముందంజలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాళ్ళకి కనపడుతున్నటువంటి ప్రధానంగా వాళ్ళకి కనపడుతున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళు కలిసిపోయారు. అంటే వాళ్ళ లెక్కలో కమ్మ కాపు కలిసిపోయారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత కాలం మనకు అధికారం అనేది కల్లా. కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టాలి అంటే మనం ఎలాంటి ప్రయోగాలు చేయాలి? అంబటి రాంబాబు కులం కార్డు బయట తీసుకొచ్చేసి ఈరోజు కాపు నాయకుడిగా బయట తీసుకొచ్చారు. అలాగే జోగి రమేష్ బీసీ నాయకుడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది గమనించారో లేదో, బీసీ నాయకుడిగా జోగి రమేష్ని చూపిస్తున్నారు. మరి అంబటి రాంబాబుని ఓసీ నాయకుడిగా ఎందుకు చూపించలేకపోతున్నారు? అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా ఎందుకు ప్రమోట్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు? అంటే ఇదే ప్రధాన ఉద్దేశం. మొన్న కూడా మీరు గమనించండి, జోగి రమేష్ ఇంటికాడ, అలాగే అంబటి రాంబాబు ఇంటికాడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చోట అంబటి రాంబాబు అన్న జోగి రమేష్, అంటే జోగి రమేష్ ఈయనకంటే వయసులో చిన్నవాడా, ఆయన ఏమన్నా పెద్దవాడా? అంబటి రాంబాబు అన్నట్టుగా అయ్యాడు, జోగి రమేష్ ఎట్లా అయ్యాడు? అంటే అతనిలో ఉన్నటువంటి అహంకార ధోరణి కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను భావిస్తున్నాను. పదే పదే రాంబాబు అన్న రమేష్ జోగి రమేష్ అంటే ఇక్కడ ఇతను అన్నగా కనపట్లా. ఎందుకంటే బీసీ నాయకుడిగా నువ్వే అన్నావు కాబట్టి. బీసీలు అంటే అతనికి ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నాగబాబు గారు కూడా కొన్ని మాటలు చెప్పారు సార్. అంటే క్వశ్చన్ రేస్ చేశారు వైసీపీ వాళ్ళకి. అంబటి రాంబాబు గారిని కాపు నాయకుడు, కాపు రోల్ మోడల్ అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా అనేసి అడుగుతున్నారు. అంటే కాపులు దొంగలు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తిట్టినాడు, ఎలా మాకు లీడర్ అవుతాడు అని చెప్పేసి మీరేమంటారు? నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఉంది. ఏ రోజు కూడా కాపు ఉద్యమంలో కానీ నేను కాపు నాయకుడిని, కాపులందరికీ నేను ప్రతినిధిని కానీ ఏ రోజు కూడా అతను బజార్కి రాలా. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ రోజు శాసనసభ్యుడు అయ్యాడు 1989లో. మళ్ళీ అతను శాసనసభ్యుడు కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. 89లో అయిన వ్యక్తి మళ్ళీ 2019 దాకా శాసనసభ్యుడు కాలేకపోయాడు. ఏ రోజు కూడా కాపులకు సంబంధించింది కావచ్చు, కాపు సభల సమావేశాల్లో కావచ్చు, కాపు నాయకుడిగా అతను చెప్పుకోలేదు. అతను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే చెప్పుకున్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏందయ్యా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఏకమైనవి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు పరపచ్చలు లేకుండా ఏదన్నా ఉండా కూడా అంతర్గతంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని ఒకే మాట ఒకే బాటగా ముందుకెళ్తున్నారు చూసి మనకు అధికారం రాదు అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఎట్లయినా సరే వీళ్ళల్లో వైరుధ్యాలు సృష్టించాలి, వీళ్ళని విడగొట్టాలనే దాంట్లో భాగంగా ఈ కులాల ప్రస్తావన బయట తీసుకొస్తున్నారు. కాబట్టి జనం అందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఇంక వేరే ఏం లేవు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి. మళ్ళీ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు, అలజడి చేయడానికి వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తా ఉన్నారు. జనం అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. దాంతోపాటు అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటే ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ప్రభుత్వం కనుక తన పని తాను చేసుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న లక్ష్యాలని నిస్సందేహంగా అందుకోగలరు. కానీ ప్రభుత్వం కనుక ఇలాంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ఏం చేసినా కూడా అది ముందుకెళ్ళదని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.